ఈ కలర్ఫుల్ క్రిస్పీ దొండకాయ ఫ్రై టేస్ట్ పెంచడానికి ఇందులో ఒక సీక్రెట్ యూజ్ చేశాను, సీక్రెట్ టిప్. అదేంటో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, కరకరలాడే క్రిస్పీ దొండకాయ ఫ్రై అండి. ఎలా చేయాలో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇది క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్ అండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్టైల్లో నేను చేశాను. ఈ వీడియో చూసి ఇది ఎలా వచ్చింది మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి. దొండకాయలు ఈ ఫ్రై కోసం అయితే ఇలా పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలా తరిగిన దొండకాయ ముక్కలలో 2 స్పూన్ల శనగపిండి, బేసన్ పిండి అంటారు కదా, అది ఒక 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఇందులోనే మనకు అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్ల కారము, తగినంత సాల్ట్ వేసేసుకొని, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసేసుకొని, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఈ ముక్కలకు పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకోవడానికి మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముక్కలలో ఉన్న తేమ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, ఆ తేమ సరిపోతుందన్నమాట. ఇలా చేసిన దొండకాయ ఫ్రై ఫంక్షన్లలో ఉంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి దీని దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకుంటాం కదా, బెండకాయ ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా ఇలా అన్నీ ఇలాగే మనకు చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది. అదే వెజ్ పార్టీలు అయినప్పుడు. ఇప్పుడు మనము ఒక బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. అది హీట్ ఎక్కినాక మనము దీంట్లో ఈ దొండకాయ ఫ్రైలో కొంచెం క్రంచీగా క్రిస్పీగా నోట్లో తగిలేటట్టు మనము 2 స్పూన్ల మినప్పప్పు వేయించి పక్కన పెట్టుకుందాము. ఇందులోనే 2 గుప్పెళ్ళ పల్లీలు వేసుకొని వేయించుకుందాము. ఇలా జల్లిగంటలో వేయించుకుంటే మనకు నూనెలో పడకుండా ఉంటాయి. అందులోనే కరివేపాకు కూడా నూనెలోనే ఇట్లా జల్లిగంటలో వేయించుకుంటే మనకు త్వరగా పని అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కలిపి పెట్టిన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వీటిని విడివిడిగా వేసుకోవాలి. విడివిడి చేసుకుంటూ వేసుకోవాలి, ఒక దగ్గర ముద్దలాగా వేయకుండా విడివిడిగా చేసుకుంటూ ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాక వాటిని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకు క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేసుకోవాలి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, చాలా చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా క్రంచీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే లాస్ట్ అయితే వేసేస్తున్నాము, అయిపోయినాయి. ఇంకా ఇవైతే వేయించుకొని పక్కన పెట్టేసుకొని మనము సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ ఇలా సైడ్కి పెట్టుకొని నంజుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బో స్వర్గం కనిపిస్తుందండి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇలా అయితే తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటాయి. చెప్పాను కదండి, ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపమని. ఓకే ఫ్రెండ్స్, ఈ దొండకాయ ఫ్రై వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా నచ్చలేదా, ఎలా వచ్చాయో కామెంట్లో అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని నా కుకింగ్ వీడియోలు, నా టెంపుల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలండి. అదే అండి, మన ఛానల్కి 522 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ రోజుకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సబ్స్క్రైబర్కి పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే అందరికీ నా మనస్ఫూర్తిగా అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ పేర్లు కూడా నాకు కామెంట్ చేస్తే మీ పేర్లు కూడా నా నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తానన్నానుగా, కొంచెము మీ పేరుతో సహా మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ గురించి అయితే నా వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.